హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఎంతో ఫ్లఫీగా ఉండే ఆవిరి ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మంచెనగపప్పు ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తడి లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేరొక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ ఈ విధంగా రెడీ అయిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చిటికెడు ఎలాచీ పొడి వేసుకోవాలి. మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది కాసేపు చల్లారిన తరువాత ఈ విధంగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి బాగా ఉండలు వస్తాయి. ఈ విధంగా మొత్తం పిండి కొద్దిగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాత్ర తీసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. పిండి కలుపుకోవటానికి వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా బాల్స్ చుట్టుకోవాలి. ఇప్పుడు చేతిలో ఉంచుకొని ఈ విధంగా చపాతీలాగా కాస్త పలచగా ఒత్తుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని ఇందులో ఉంచి ఈ విధంగా చుట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం పిండి ఈ విధంగా పలచగా నొక్కుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన పూర్ణం ఉండని తీసి ఇందులో ఉంచుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ విధంగా ఉండలన్నీ చుట్టిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కాస్త నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం చుట్టుకున్న ఉండలు స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉండలు ఉంచుకొని కాస్త నెయ్యి రాసుకొని మూత పెట్టేసి 1 విజిల్ వరకు ఉడికించుకోవాలి. ఎంతో ఫ్లఫీగా ఉండే మన ఆవిరి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో? మీరు ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.